సార్ ఈ దక్షిణాది ఉత్తరాది చర్చలో భాగంగా ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే దక్షిణాదిలో ఉన్న కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నప్పటికీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక గమ్మతి వాతావరణం ఉంది. అక్కడ అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఈ బిల్లులను సపోర్ట్ చేస్తుంది. కేంద్రం 50% చేసినా ఓకే, ఎట్లా చేసినా ఓకే అన్నట్టుంది. అంటే వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడట్లేదు అనుకోవచ్చా, లేకుంటే ఎట్లా అనుకోవచ్చు మనం? ఇప్పుడు రాజకీయ పరిస్థితులను బట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏకాభిప్రాయ సాధన ముఖ్యమని వారికి కూడా అభిప్రాయం ఉంటుంది అనుకోవటం. అదే సమయంలో ఈ భాష లేకపోతే ప్రాంతాన్ని తీసుకుని విభజించకూడదనే భావం ఉంటుంది. రాజకీయంగా అధికార పార్టీ అక్కడ కూటమి జాతీయ స్థాయిలో అధికారంలో కూటమిలో భాగస్వామి ఆ భావం ఉండొచ్చు. ఈ భావాలు ఏమైనా ఒకటి మీరు ఒకటి చూడండి, మహారాష్ట్ర చూడండి, వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కదా, గర్వపడే రాష్ట్రం కదా, దేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రం. మహారాష్ట్రలో సీట్లు తగ్గట్లా, జనాభా పెరగటం వల్ల కాదు, వలసలు మహారాష్ట్రలో గణనీయంగా వస్తున్నాయి. అమెరికాని తీసుకోండి, మన అమెరికా చాలా విషయాలు ఆదర్శం అనుకుంటున్నాం కదా. ఫ్లోరిడా రాష్ట్రం ఆనాడు ఈనాడు 100-120 ఏళ్ల క్రితం ఇప్పుడు కూడా అమెరికాలో పార్లమెంటు సభ్యుల సంఖ్య పెరగల, అదే సంఖ్య ఉండదు, 435. 1901లో 433 అండి, 1911లో 435 అయింది, ఈనాటికి 435. ఆనాడు ఫ్లోరిడాలో 4 ఉండేవాళ్ళు సభ్యులు, ఎంపీలు, కాంగ్రెస్ మెన్ అంటారు అక్కడ. ఇప్పుడు ఫ్లోరిడాలో 28 మంది, 7 రెట్లు పెరిగారు. ఎందుకని? చాలామంది ఫ్లోరిడాలో అక్కడ మంచి ఆహ్లాదకర వాతావరణం ఉందని వలసలు పోయారు. న్యూయార్క్లో 43 ఉండేది ఆనాడు, ఇవాళ న్యూయార్క్ రాష్ట్రానికి 26 అయింది. అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఖరీదు ఎక్కువ అవుతుందని అక్కడి నుంచి వచ్చి ఫలితాలు వలసలు పోయారు. న్యూయార్క్ తగ్గిపోయింది. టెక్సాస్ రాష్ట్రంలో గతంలో 18 మంది ఉండేవాళ్ళు, ఈవేళ 38 మంది ఎంపీలు ఉన్నారు. ఎందుకని? అక్కడ ఆయిల్ ఇండస్ట్రీ పెరగడం చేత, ఆర్థిక అవకాశాలు ఉండడం చేత, మరి టెక్సాస్ రాజధాని, అక్కడ టెక్నాలజీ బాగా పెరగడం, ఆస్టిన్ టెక్సాస్ అంటారు, టెక్నాలజీ పెరగడం చేత వివిధ కారణాలుగా అక్కడికి వలసలు బాగా వచ్చారు. అంటే ఏమిటి? వలసలు వచ్చినట్టయితే మనకి సంపద పెరుగుతుంది, పనిచేసే వాళ్ళు కష్టపడి వస్తున్నారు. ఆ వలసలతో జనాభాలో ఈ తారతమ్యాలు దొరికిపోతాయి. ఆర్థిక వ్యవస్థ మన దేశంలో ఏమైందంటే ఆర్థిక వ్యవస్థ పెరిగిన చోట జనాభా తక్కువ ఉన్నది, ఆర్థిక వ్యవస్థ బలంగా లేని చోట జనాభా ఎక్కువ ఉన్నది. అమెరికా లాంటి దేశాల్లో ఎక్కడ ఆర్థిక వ్యవస్థ బాగుంటే జనాభా అక్కడికి వెళ్ళిపోతాం. ఇక్కడ జరుగుతుంది సహజంగానే. పూర్వం జరిగేది, పూర్వం గ్రామాలను అంటిపెట్టుకుండేవాళ్ళం, ఇప్పుడు ఎక్కడ బతుకుతెరువు కోసం ఎక్కడ వీలుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ మధ్యకాలంలో రాజకీయం చేయక్కర్లేదు, మధ్య మార్గాన్ని నిలబెడతాం.